తెలంగాణలో మహిళల ఉచిత బస్ ప్రయాణ పథకంపై ఈథేన్స్ బిజినెస్ స్కూల్ విద్యార్థుల బృందం అధ్యయనం చేసింది. విద్య, ఉపాధి, ఆరోగ్య సేవల కోసం ఈ పథకంను ఉపయోగించుకుంటున్న 52% మంది మహిళలు అసౌకర్యానికి గురవుతున్నట్లు తెలిందన్నారు. అధ్యయనం చేసిన వివరాలను ఆర్టీసీ వైస్ చైర్మన్ సజ్జనార్కు తెలియజేశామన్నారు. విద్యార్థుల అధ్యయనం ఎంతో సమర్థవంగా జరిగిందని, ఇందులో సూచనలు అమలు చేస్తున్నట్లు తెలిపారని అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగలక్ష్మి తెలిపారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ నాగలక్ష్మి కుందేటి. నేను ఈథేన్స్ బిజినెస్ స్కూల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. మేము టీజీఎస్ ఆర్టీసీ, తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ పర్టికులర్గా మేము దాని మీద రీసెర్చ్ చేయడం. పర్టికులర్గా మా కాన్సెప్ట్ ఏంటంటే, మా ఆబ్జెక్టివ్ ఏంటంటే అర్బన్ ఉమెన్ ఎంత సేఫ్టీగా ఉన్నారనే దాని మీద మేము రీసెర్చ్ చేసాం. ఈ రీసెర్చ్లో భాగంగా ఏంటంటే, కొంతమంది పిల్లలు పర్టికులర్గా లేటెస్ట్గా వచ్చిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ వల్ల బస్సెస్లో కొంచెం క్రౌడ్ పెరిగింది కదా. ఈ క్రౌడ్ పెరుగుతున్న దిశలో ఏదన్నా కొంచెం ఇంపార్టెంట్ మనకి ఏమైనా క్లూస్ దొరికితే దాని మీద రీసెర్చ్ చేయొచ్చని ముందుకు వచ్చారు. మాకు కూడా ఆలోచన నచ్చి మేము ముందుకెళ్ళి సర్వే స్టార్ట్ చేసాం. ఈ సర్వే ఎలా స్టార్ట్ చేసామంటే, అసలు ఆర్టీసీ బస్సెస్ ఎక్కడెక్కడ ఎలాగా ఏంటి అని చెప్పి సర్వే చేస్తూ, ఎక్కడైనా ప్రాబ్లం ఉందా, డిస్కంఫర్ట్ ఉందా, ఆ కంఫర్ట్ ఎలాంటిది అనేది సర్వే చేయడానికి ఒక క్వశ్చనర్ రెడీ చేసాం. చేస్తున్నప్పుడు మేము మన విసి సజ్జనార్ సార్ దగ్గర లేకపోతే ఎక్స్పర్ట్స్ దగ్గర ఆ క్వశ్చనర్ వెరిఫై చేయించి చెక్ చేసి ఎంతవరకు అది ఫీజబుల్, పబ్లిక్ తీసుకెళ్ళి క్వశ్చనర్ చెక్ చేయించుకోవడం అని అడిగితే దే యాక్సెప్టెడ్. అండ్ మేము వెళ్ళాం పబ్లిక్లోకి. 480 మంది దగ్గర మేము సర్వే చేసాం. ఈ 480 మందిలో 20 మంది దగ్గర పర్సనల్గా ఇంటర్వ్యూ చేసాం. పర్సనల్గా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమైందంటే, వాళ్ళు చెప్పారు కొన్ని విషయాలు, సేఫ్టీ కానీ, డిస్కంఫర్ట్ కానీ, లేకపోతే కొంచెం పబ్లిక్ టాయిలెట్స్ కానీ, సీసీటీవీ కెమెరాస్ తక్కువగా ఉండడం, లేకపోతే మెయిన్గా బస్ స్టాండ్స్లో కాకుండా బస్సెస్లో కూడా ఉంటే బాగుంటుందని చెప్పడం. అలాగే హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా కొంచెం అవేర్నెస్ కావాలి, అంతగా తెలియనడం. ఎందుకంటే 450 మంది మేము సర్వే చేస్తే 53% అందులో చెప్పారు మేము డిస్కంఫర్ట్ ఉందని. కానీ ఆ చెప్పిన 53 మందిలో కూడా 23% మందికి తెలుసు అలాంటి యాప్స్, అప్లికేషన్స్ ఉన్నాయి. సో దీంతో మేము ఎలాంటి రికమెండేషన్స్ చేసామంటే, ఈ అవేర్నెస్ని ఫస్ట్ పెంచాలి. సో ఏదైతే మేము ఈ సర్వే అంతా చేసి రిపోర్ట్ తీసుకెళ్ళామో అప్పుడు టీజీఎస్ ఆర్టీసీ వాళ్ళకి ఇది నచ్చింది. అలాగే షీ టీమ్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. షికాగోయల్ మేడం కూడా దీన్ని చూసారు. ఈ రిపోర్ట్ చూసి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. టీజీఎస్ ఆర్టీసీ వాళ్ళతో, షీ టీమ్స్ వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళందరూ యాక్సెప్టెన్స్తో మేము ఈ సర్వేని ముందుకు తీసుకెళ్ళాం. ఎప్పుడైతే ఇలా తీసుకెళ్తున్నామో మాకు చాలా మేము చాలా ఐడెంటిఫై చేసాం ఫైండింగ్స్. ఎలా ఉంది, ఇక్కడ ఎలా జరుగుతుంది, ఎంత % ఆఫ్ ఉమెన్ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు, ఈ డిస్కంఫర్ట్ ఫీల్ అయిన వాళ్ళు నిజంగా ఎంతమందికి అసలు అవేర్నెస్ ఉంది, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఏం చేయగలము అని చెప్పి మేము చేస్తున్నప్పుడు మేము సలహాలు ఇచ్చాము. వాళ్ళు డెఫినెట్గా దాన్ని పాజిటివ్గా యాక్సెప్ట్ చేశారు. మేము ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఇంకా కొంచెం చేయడానికి మేము ట్రై చేస్తామన్నారు. అలాగే మేము కూడా జాయిన్ అవుతాం. మాకు ఒక ఆపర్చునిటీ వస్తే, మా పిల్లలకి కనుక ఆపర్చునిటీ వస్తే మేము కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి, ఎన్జిఓస్ ఎవరైనా వస్తే టైప్ అయ్యి ఇలాంటివి చేస్తాం. క్యూఆర్ బేస్డ్ సిస్టమ్ ఫర్ కంప్లైనింగ్ అనేది మా మెయిన్ సజెషన్. అది కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఎంతోసేపు పట్టకుండా ఇమీడియట్గా క్యూఆర్ బేస్డ్తోనే కంప్లైంట్స్ అనేవి ఫాస్ట్గా రీచ్ అవుతాయి అనేది మా ఇంపార్టెంట్ సజెషన్. అది కూడా కన్సిడర్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.